హాయ్ హలో, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఓవర్ వ్యూ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఐఎం యూజర్ అండ్ ఐఎం యూజర్ గ్రూప్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. అజెండా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఐఎం యూజర్ అండ్ గ్రూప్స్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఐఏఎం యూజర్? ఈ ఐఏఎం అనేది ఎందుకు చేసుకుంటాం? ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా స్పెసిఫిక్ యూజర్ పర్మిషన్ ఇవ్వాలన్నా, పాలసీస్ క్రియేట్ చేసుకోవాలన్నా, రోల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఏమైనా మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం ఐఏఎం అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఐఏఎం యూజర్? ఏ యూజర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఐఎం రిప్రజెంట్ అండ్ ఇండివిజువల్ హూ కెన్ యాక్సెస్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అండ్ రిసోర్స్. ఇండివిజువల్ గా మనం యాక్సెస్ ఇచ్చుకోవచ్చు ఆ సర్వీస్ కా, రిసోర్స్ కి. మనం ఏమన్నా యాక్సెస్ ఇచ్చుకోవాలంటే ఇండివిజువల్ గా యాక్సెస్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ యూజర్ ఈస్ అసైన్డ్ ఏ యూనిక్ యూజర్ నేమ్. ఒక యూనిక్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఏ సెట్ ఆఫ్ సెక్యూరిటీ క్రెడెన్షియల్ సచ్ యాజ్ ఏ పాస్వర్డ్. సెక్యూరిటీ క్రెడెన్షియల్ యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. యాక్సెస్ కీస్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ అనేది, మన అకౌంట్ అనేది సెక్యూర్ గా ఉండడానికి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను జీమెయిల్కి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. జీమెయిల్కి లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే కదా మనం జీమెయిల్కి లాగిన్ అవుతాం. అలానే ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది సెక్యూర్ గా మనకి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, యూజర్ కెన్ బి గ్రాంటెడ్ పర్మిషన్ టు యాక్సెస్ స్పెసిఫిక్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ బై క్రియేటింగ్ పాలసీస్ దట్ డిఫైన్ ద యాక్షన్స్ దట్ ద యూజర్స్. గ్రాండెడ్ పర్మిషన్ ఇచ్చుకోవచ్చు అనమాట. స్పెసిఫిక్ యూజర్ కి, స్పెసిఫిక్ రిసోర్స్ కి, స్పెసిఫిక్ సర్వర్స్ కి మనం గ్రాండెడ్ పర్మిషన్ ఇచ్చుకోవడానికి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇస్ అలౌడ్ దే హ్యావ్ డినేడ్ టు పర్ఫార్మ్ ఆన్ దిస్ రిసోర్స్ మనకి యూజర్ ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని మనం పర్మిషన్స్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, ఐఏఎం యూజర్ గ్రూప్. వాట్ ఈస్ ఐఎం యూజర్ గ్రూప్ వచ్చేసి, ఏ గ్రూప్ ఇన్ ఏ ఏడబ్ల్యూఎస్ ఐఎం ఈజ్ ఏ కలెక్షన్స్ ఆఫ్ యూజర్స్. ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకుని నెంబర్ ఆఫ్ యూజర్స్ ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. గ్రూప్ మేక్ ఇట్ ఈజర్ టు మేనేజ్ పర్మిషన్స్ ఫర్ మల్టిపుల్ యూజర్స్ బై అసైనింగ్ పర్మిషన్స్ టు ద గ్రూప్ రాదర్ దాన్ టు ఈచ్ ఇండివిజువల్ యూజర్ ని గ్రూప్ కి అటాచ్ చేసుకుంటాం. అటాచ్ చేసుకున్నప్పుడు యూజర్ కి ఏదైతే పర్మిషన్ ఉన్నాయో అవి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి అనమాట. ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎం యూజర్ గ్రూప్ రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, డెవలపర్ గ్రూప్ టీమ్ ఉంటుంది. ఈ డెవలపర్ గ్రూప్ టీమ్ లో, ఈ గ్రూప్ లో యూజర్ ఏమేమి క్రియేట్ చేసినాం మనం, అభి, శివ అని 2 ఎంప్లాయీస్ ఉన్నారు. 2 ఎంప్లాయీస్ కి సమ్ యాక్సెస్ ఇచ్చినాం. ఈ యాక్సెస్ ఇచ్చినప్పుడు వీళ్ళకి S3 యాక్సెస్ ఇస్తే X3 కి సంబంధించిన వర్క్ చేస్తారనమాట. అట్లా ఏవైతే యాక్సెస్ ఇచ్చినామో, ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ పర్సన్ వచ్చాడు, అనదర్ ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని ఒక ఎంప్లాయీ వచ్చాడు. ఎంప్లాయీ యాడ్ అయినప్పుడు అతను కూడా ఫుల్ యాక్సెస్ పర్మిషన్స్ మనం ఇస్తాం. ఒకవేళ ఎంప్లాయీ రిమూవ్ అయిపోతే, అభి అనే ఎంప్లాయీ రిమూవ్ అయిపోతే అతని యూజర్ కూడా మనం రిమూవ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ గ్రూప్. ఈ టెస్ట్ గ్రూప్ ఏంటంటే, టెస్ట్ గ్రూప్ టీం ఉంటుంది. ఆ టెస్ట్ గ్రూప్ టీంలో ఏమో వచ్చారు, వెంకీ, హరి అని 2 ఎంప్లాయీస్ వచ్చారు. 2 ఎంప్లాయీస్ కి టెస్టింగ్ సంబంధించిన యాక్సెస్ పర్మిషన్స్ ఇచ్చారు. అలానే ఒక అనదర్ పర్సన్ వచ్చినా కూడా అతను కూడా యాక్సెస్ పర్మిషన్ అనేది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ వెంకీ అనే అతను రిమూవ్ అయిపోయినాడు అనుకో కంపెనీ నుంచి, అతని యొక్క యూజర్ కూడా రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్, అడ్మిన్ గ్రూప్. ఈ అడ్మిన్ గ్రూప్ ఏంటంటే, శ్రీకాంత్, భాను అనే 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 2 ఎంప్లాయీస్ కి అడ్మిన్ కి సంబంధించిన యాక్సెస్ ఉంటుంది అనమాట. అడ్మిన్ లెవెల్లో యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనదర్ పర్సన్ వచ్చేసి రాజు అనే పర్సన్ వచ్చేసి యాడ్ అవుతే అతను కూడా అడ్మిన్ పర్మిషన్ యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, భాను అనే టీమ్ లీడర్, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఎంప్లాయ్ రిమూవ్ అయిపోయినప్పుడు అతని యూజర్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అతను మన కంపెనీలో లేనప్పుడు అతని యూజర్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా యూజర్ ని ఎలా క్రియేట్ చేస్తాం, గ్రూప్ ని ఎలా క్రియేట్ చేస్తాం, ఒక గ్రూప్ లో యూజర్స్ ని ఎలా యాడ్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, గో టు అమెజాన్ అకౌంట్. నేను అమెజాన్ అకౌంట్కి వచ్చిన, నేను ఆల్రెడీ లాగిన్ అయినా. సెర్చ్ ఐఎం యూజర్, ఐఎం అని సెర్చ్ చేసి ఇక్కడ ఐఎం అని వస్తుంది. ఇక్కడ ఐఎం క్లిక్ చేసుకుంటే యూజర్ వస్తుంది కదా, ఇక్కడ యూజర్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ యూజర్. ఒక యూజర్ ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. క్రియేట్ యూజర్ క్లిక్ చేసిన, ఈ యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ Dev1 ఇస్తుంది. ప్రైవేట్ యాక్సెస్, AWS మేనేజ్ కన్సోల్ ఏమైనా యాక్సెస్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, స్పెసిఫిక్ యూజర్ ని ఐడెంటిఫై సెంటర్ చేసుకోవచ్చు. ఏదో స్పెసిఫిక్ యూజర్ అయినా మనం సెలెక్ట్ చేసుకుని, ఐ వాంట్ టు క్రియేట్ ఐఎం యూజర్, ఒక ఐఎం యూజర్ ఇండివిజువల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్, ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. నేను కస్టమ్ పాస్వర్డ్ తీసుకోవాలంటే కస్టమ్ పాస్వర్డ్ తీసుకోవచ్చు. కస్టమ్ పాస్వర్డ్ అనేది DevOps @153. ఇట్లా మనం కస్టమ్ పాస్వర్డ్ తీసుకుంటాం. ఒకవేళ పాస్వర్డ్ ఏమి ఇచ్చావు, సో పాస్వర్డ్ క్లిక్ చేస్తే నీకు ఎంటర్ వస్తుంది. ఇక్కడ యూజర్ మస్ట్ క్రియేట్ ఏ పాస్వర్డ్, నెక్స్ట్ సైన్ ఇన్.
యూజర్ని క్రియేట్ చేసుకున్నాక ఎలా సైన్ ఇన్ అవ్వాలనేది చూద్దాం. సో నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే యాడ్ యూజర్ టు ద గ్రూప్. గ్రూప్లో యూజర్ని యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా పర్మిషన్స్ ఇవ్వాలన్నా కాపీ పర్మిషన్ ఇచ్చుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ నేను సో అటాచ్ పాలసీస్ ఏమైనా అటాచ్ పాలసీస్ ఇచ్చుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను S3 పర్మిషన్ ఇస్తాను. S3 ఇక్కడ ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాయి. S3 పర్మిషన్స్ స్క్రోల్ డౌన్. సో నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్రియేట్ ఏ యూజర్. యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నువ్వు ఒక పాస్వర్డ్ ఇచ్చుకున్న కస్టమర్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇక్కడ వస్తుంది. అలానే మనకు సైన్ ఇన్ URL, ఈ సైన్ ఇన్ URLతో మనం ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాం కదా, మనం కనెక్ట్ అవుతుంది. ఏవైతే పర్మిషన్ ఇచ్చుకున్నామో ఆ పర్మిషన్ మాత్రమే మనకి ఇక్కడ గ్రాండెడ్గా మనం వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కాపీ చేసుకో, URL కాపీ చేసుకుని ఎంటర్ క్లిక్ చేసుకో. ఇక్కడ నీకు ఓపెన్ అవుతుంది. వెయిట్ సెకండ్. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి? డేవ్ కదా, డేవ్ అనే యూజర్ నేమ్ తీసుకున్నా. పాస్వర్డ్ ఏం తీసుకున్నా? డేవాప్స్ shift@153 అనే ఒక పాస్వర్డ్ తీసుకున్నా. సైన్ ఇన్ క్లిక్ చేయి. సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్ డేవాప్స్ shift@153. ఒక న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది. డేవాప్స్ shift@123 అని ఒక న్యూ పాస్వర్డ్ తీసుకున్నాను. రీటైప్ పాస్వర్డ్ డేవాప్స్ shift@123. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యాను. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? S3 పర్మిషన్ మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ IAM యూజర్ని క్రియేట్ చేస్తాను. మీకు ఏం చూపిస్తుంది కదా, సెక్యూర్ రికమెండేషన్ నీకు యాక్సెస్ డిలేడ్. మనం IAM అనేది యాక్సెస్ ఇవ్వలేదు. మనం ఇక్కడ ఇచ్చింది ఏంటి? S3 ఒక యాక్సెస్ మాత్రమే ఇచ్చినాం కాబట్టి S3 క్లిక్ చేసుకొని మనం ఒక బకెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఎర్రర్ ఏం చూపించదు కదా, ఇక్కడ క్రియేట్ ఏ బకెట్ అనవచ్చు. క్లిక్ చేసుకో, క్రియేట్ బకెట్. ఒక బకెట్ నేమ్ ఇక్కడ తీసుకున్నాం. రీజన్స్ ఆర్ బకెట్ నేమ్ వచ్చేసి ఇక్కడ శ్రీకాంత్ ఐఫాన్ బకెట్, ఏదో ఒక బకెట్ నేమ్ తీసుకో. యూనిక్ ఉండాలి బకెట్ నేమ్ కూడా. ఇక్కడ మనకి ఇక్కడ యూనిక్ ఉందా లేదా చెక్ చేసుకుందాం. నెక్స్ట్ డిసేబుల్నే పెట్టేసిన, నో ప్రాబ్లం. ఇక్కడ డిసేబుల్ పెట్టేసిన. క్రియేట్ ఏ బకెట్. ఒక బకెట్ అనేది క్రియేట్ చేసుకుని ఇక్కడ ఏమడుగుతుంది? యూనిక్ నేమ్ కాదని అడుగుతుంది. అలాంటప్పుడు 123 అని ఇచ్చుకో. ఆల్రెడీ క్రియేట్ చేస్తే కానీ మనకు ఆల్రెడీ ఎగ్జిట్ వస్తుంది. ఒక యూనిక్ నేమ్ లేకుంటే యూనిక్ నేమ్ అనేది ఇక్కడ తీసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటి? బకెట్ అనేది క్రియేట్ అయింది కదా, శ్రీకాంత్ ఐఫోన్ బకెట్. ఇలా మనం S3 పర్మిషన్ ఇచ్చుకొని బకెట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ IAMకి వెళ్దాం. ఇక్కడ యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి వచ్చిన URL పాస్వర్డ్ ఇచ్చుకొని మనం లాగిన్ అయినాం. ఇక్కడ ఏవైతే పర్మిషన్ ఇచ్చుకున్నామో ఆ పర్మిషన్ మాత్రం ఇక్కడ మనకి వర్క్ అవుతుంది. లేదంటే మిగతాది వర్క్ అవ్వదు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? నేను అగైన్ లాగిన్ అవుతాను. దీన్ని సైన్ అవుట్ అయిపోతున్నా. సైన్ అవుట్. నెక్స్ట్ సైన్ టు కన్సోల్. నేను నా రియల్ అకౌంట్కి లాగిన్ అవుతున్నాను. సో ఐఎమ్ యూజర్ నాట్ లాగిన్ బ్యాక్. రూట్ యూజర్తో లాగిన్ అవ్వాలి కదా, నేను ఇక్కడ రూట్ యూజర్ తీసుకుంటాను. మనం ఏం యూజర్తో లాగిన్ అయినాం, ఇక్కడ రూట్ యూజర్తో లాగిన్ అవ్వాలని రూట్కి సంబంధించిన అకౌంట్ తీసుకుంటాం. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం అగైన్ లాగిన్ అవుతాం. అగైన్ లాగిన్ అయినాం. ఇక్కడ ఏంటి? ఒక యూజర్ క్రియేట్ చేసుకొని, ఒక స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకొని దానికి ఒక యాక్సెస్ తీసుకొని S3 బకెట్ యాక్సెస్ ఇచ్చుకొని మనం ఇక్కడ S3 సంబంధించిన ఒక సర్వీస్ AWS సర్వీస్కి యాక్సెస్ ఇచ్చుకొని మనం రన్ చేసినాం. ఇప్పుడు నేను అగైన్ IAMకి వెళ్తున్నా. IAMకి వెళ్ళి నేను ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్కి యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ గ్రూప్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ ఏ గ్రూప్. ఈ క్రియేట్ ఏ గ్రూప్ వచ్చేసి నేను ఇక్కడ డేవ్ ఐఫోన్ గ్రూప్. డేవ్ ఐఫోన్ గ్రూప్ అనే గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఏమైనా యూజర్ యాడ్ చేయాలంటే యూజర్ యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా పర్మిషన్ ఇచ్చుకోవాలంటే పర్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను S3 పర్మిషన్ ఇచ్చుకుంటాను. క్రియేట్ ఏ గ్రూప్. గ్రూప్ క్రియేట్ అయింది కదా, ఈ గ్రూప్ని క్లిక్ చేసుకుంటే నువ్వైతే ఏవైతే పర్మిషన్ ఇచ్చో ఆ పర్మిషన్స్ ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్స్ లోడింగ్ అవుతుంది. S3 పర్మిషన్ ఇచ్చాను కాబట్టి S3 ఉంది ఇక్కడ. నేను ఇప్పుడు ఇక్కడ యూజర్ని ఒక యూజర్ని క్రియేట్ చేసిన ఆ యూజర్ని గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. డేవ్ అనే గ్రూప్ యూజర్ ఉంది, ఆ గ్రూప్ని యాడ్ చేస్తున్నా.
యాడ్ యూజర్ యాడ్ చేసి దీన్ని క్లిక్ చేసుకుంటే S3 పర్మిషన్స్ ఉంది, ఫుల్ యాక్సెస్. ఇక్కడ నేను డైరెక్ట్ ఇచ్చుకున్నా, ఈ డైరెక్ట్ ఇచ్చుకునేది నేను డిలీట్ చేసేస్తాను, రిమూవ్ చేసేసాను. వన్స్ రిమూవ్ చేస్తే నీకు మన గ్రూప్లో క్రియేట్ చేసిన యూజర్కి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. ఇలా మనం ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని మల్టిపుల్ యూజర్ని యాడ్ చేయొచ్చు. నేను వన్ యూజర్ని యాడ్ చేసాను అనమాట. ఇక్కడ ఇక్కడ మల్టిపుల్ యూజర్ని మనం యాడ్ చేసుకోవడానికి ఐఎం యూజర్ గ్రూప్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, క్లియర్. యూజర్ గ్రూప్స్కి వెళ్తాం. వన్స్ యూజర్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసుకుంటే పర్మిషన్ ఏమున్నాయి, ఇక్కడ వన్ పర్మిషన్ ఉంది, అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ని రిమూవ్ చేయాలనుకుంటాం. యూజర్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి డిలీట్ ఉంది కదా, యూజర్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ క్లిక్ చేసుకుంటాం. వన్స్ డిలీట్ తీసుకుంటే ఇక్కడ డేవ్ అడుగుతుంది యూజర్ని, ఆ యూజర్ నేమ్ ఇచ్చి డిలీట్ యూజర్ అని క్లిక్ చేయి. డిలీట్ యూజర్ అని క్లిక్ చేస్తే నీకు ఇక్కడ యూజర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకో. ఆ గ్రూప్లో యూజర్ని యాడ్ చేసినావు కదా, ఇక్కడ యూజర్ ఎందుకు లేదంటే యాడ్ యూజర్ క్లిక్ చేయి. ఇక్కడ ఎటువంటి యూజర్ లేదు, ఎందుకంటే అక్కడ రిమూవ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఎటువంటి యూజర్ ఉండదు. ఇప్పుడు నేను గ్రూప్ను కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. గ్రూప్ డిలీట్, సరే గ్రూప్ నేమ్ ఇచ్చుకుంటే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. సో గ్రూప్, సో నెక్స్ట్ డిలీట్ అని క్లిక్ చేసుకున్న మనకు గ్రూప్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇలా మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు, గ్రూప్ని క్రియేట్ చేసుకొని గ్రూప్లో మల్టిపుల్ యూజర్ని యాడ్ చేసుకోవడానికి మనం ఐఎం అనేది యూజ్ చేసుకుంటాం. ఐఎం అనేది ఒక స్పెసిఫిక్ యాక్సెస్ పర్మిషన్ ఇవ్వడానికి కానీ రోల్స్ పాలసీస్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఐఎంని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ KPHP రోడ్ నెంబర్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. Thank you for watching this video.